హైదరాబాద్లో సరస్సుల పునరుద్ధరణకు గట్టిగా ప్రయత్నిస్తోంది హెచ్ఎండీఏ. ఇందుకోసం ఎంబీబీఎస్ అనే ఎక్స్కవేటర్ని అందుబాటులోకి తెచ్చింది. 2.87 కోట్ల రూపాయలతో ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేసిన యంత్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై హుస్సేన్ సాగర్ మరింత మెరుగ్గా కనబర్చడానికి ఇదిలా పనికొస్తుంది. మా ప్రతినిధి శ్రవణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. పరిధిలోని సరస్సులు క్లీన్ చేసేందుకు హెచ్ఎండిఏ ప్రత్యేక యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే గతంలో చాలా కోట్ల రూపాయలు చాలా ప్రభుత్వాలు హుస్సేన్ సాగర్ని క్లీన్ చేస్తామని యంత్రాలు తీసుకువచ్చాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు చూపించాయి. కానీ ట్యాంక్ బండ్ చూసాం కదా ఎంత అధ్వానంగా తయారైందో. సో ఇవాళ ఇప్పుడు మరో యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నది అదే యంత్రం. హుస్సేన్ సాగర్ ఒడ్డున ప్రస్తుతం ఈ యంత్రం అందుబాటులో ఉంది. ఈ యంత్రంకి సంబంధించిన పేరు ఏం పెట్టారంటే అంబిఫిసియన్ ఎక్స్కవేటర్ అనేటువంటి పేరు పెట్టారు. దీనికి చాలా టిపికల్గా ఉంది పేరు. బట్ స్టిల్ ఈ ట్రాష్ కలెక్టర్ చెప్పవచ్చు, లేదా చెత్త కలెక్టర్ అని చెప్పవచ్చు సింపుల్ భాషలో, లేదా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే. సో ఈ యంత్రం అనేది దాదాపుగా 3 కోట్ల రూపాయలు పెట్టి అందుబాటులోకి తీసుకువచ్చారు. యంత్రాన్ని కొనుగోలు చేశారు. మరి కాంట్రాక్ట్ ఏజెన్సీ ద్వారా కొనుగోలు చేశారా, నేరుగా హెచ్ఎండిఏ ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది అనేది మనకు తెలియాల్సి ఉంది. సో సరస్సులకు సంబంధించినటువంటి అంశంలో కొంత సీరియస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి అందులో భాగంగా ట్యాంక్ బండ్ ప్రధానంగా ఈ హుస్సేన్ సాగర్ని క్లీన్ చేసేందుకు ఈ యంత్రం అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్తున్నారు. అంబిఫిబియస్ ఎక్స్కవేటర్ అనేటువంటి ఈ యంత్రం ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఒడ్డున అందుబాటులో ఉంది. ఈ యంత్రం ప్రతిరోజు కూడా నిండి ఉన్నటువంటి చెత్తని ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, హుస్సేన్ సాగర్లో ఏ అయితే ఒండ్రు కావచ్చు, లేకపోతే ఆ సిల్ట్ కావచ్చు, మట్టి చెత్త చెదారం మొత్తం కూడా ఈ మెషిన్ ద్వారా బయటికి తీయొచ్చు అనేది అధికార యంత్రాంగం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నీటిలో నిండినటువంటి మడుగు ప్రాంతాల్లో పనిచేసేటువంటి ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు అనేది హెచ్ఎండి అధికారులు చెప్తున్నటువంటి అంశం. మనం ఈ యంత్రంలో ఒకసారి గమనిస్తే చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా ఉంది. అంటే వాటర్లో కూడా పూర్తి స్థాయిలో స్ట్రాంగ్గా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండొచ్చు. దీని ద్వారా మొత్తం హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి సరస్సులన్నింటిలో కూడా ఇట్లాంటి యంత్రాలు ఇక మీదట ఉపయోగించబోతున్నాం అనేది ఒక ఇండికేషన్ అయితే హెచ్ఎండి అధికారులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దీని ద్వారా మనం చూడవచ్చు ఆల్రెడీ కొంత మట్టి, కొంత బురద దీనికి అంటుకొని ఉంది. కొంత నిన్న మంత్రులు వచ్చినప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో, అంటే పొన్నం ప్రభాకర్ దీన్ని ప్రారంభించారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో పనులు స్టార్ట్ చేసినప్పుడు కొంత దీన్ని ఉపయోగించారు. సో ప్రస్తుతం మనం ఈ యంత్రంని గమనిస్తే చాలా పెద్ద యంత్రం మనకు కనిపిస్తుంది. ఆటోక్రషీ మెషిన్ అనేటువంటి నేమ్ బోర్డు మనకు కనిపిస్తుంది. హెచ్ఎండిఏ జేసీబీకి సంబంధించిన బోర్డులు మనకి స్టిక్కర్లు మెషిన్ మీద కనిపిస్తున్నాయి. సో దీని పేరే పలకడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇట్లాంటి యంత్రాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్తున్నారు. సరే, ఇట్లాంటి యంత్రాలు చాలా అవసరం. ట్యాంక్ బండ్ క్లీన్ చేయాలి అనేది అంశం కూడా చాలా అవసరం. హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది. హైదరాబాద్ సికింద్రాబాద్కి కనెక్టివిటీగా ఉన్నటువంటి ఈ ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ని శుద్ధి చేస్తామని గత ప్రభుత్వంలో అనేక మంది నేతలు, అనేక మంది నాయకులు, అనేక మంది అధికారులు చెప్పారు. వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ హుస్సేన్ సాగర్ శుద్ధి పేరు మీద. సో వందలాది కోట్లు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. కానీ ప్రస్తుతం మనం చూడొచ్చు హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని ఎగ్జాక్ట్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్న కెమెరామెన్ గౌస్ అందులో ఉన్నటువంటి దృశ్యాలు క్లియర్గా ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఇబ్బందికరంగా ఉంది అంటే ఇక్కడ నిలబడడానికి కూడా వీలు లేనటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఉన్నది. సో ఇట్లాంటి యంత్రాలు ఇంకా ఎన్ని కావాలి? ఈ ఒక్క యంత్రం 3 కోట్లు పెట్టండి, దాదాపుగా 2.87 కోట్లు పెట్టి ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇట్లాంటి యంత్రాలు హుస్సేన్ సాగర్నే క్లీన్ చేయాలి అంటే చాలా మెషిన్లు అవసరం. ఈ ఒక్క మెషిన్తోని పూర్తి స్థాయిలో పాసిబుల్ కాదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఈ జేసీబీ హుస్సేన్ సాగర్ క్లీన్ చేసేందుకు కొత్త యంత్రంకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ గౌస్తో శ్రవణ్, బిగ్ టీవీ, హుస్సేన్ సాగర్ దగ్గర.